విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అందరూ బాగుంటారు, మనము బాగుంటాం, అందరూ బాగుంటారు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అంటేనే ఆ చల్లని చూపులు పడ్డాయంటే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. అవును గురుగారు రేపు సంకష్టహార చతుర్థి వస్తుంది. Yeah. అంటే రెగ్యులర్ గా మనము గణపతిని ఎక్కువగా పూజిస్తాము. అయితే సంకష్టహార చతుర్థి రోజు ఈ మాఘమాసంలో వస్తుంది కాబట్టి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏ రాసుల వారు ఎలా కొలవాలి గణపతిని? తప్పకుండా అమ్మా. అంటే ఒక్కొక్క లగ్నం తీసుకుంటే రాశి అనేది 2.5 రోజులు ఉంటుంది. బట్ నేనేం చెప్తాను అంటే లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి ఫస్ట్. రాశి తెలిస్తే ఇంక లగ్నం తెలియదు. లగ్నం అనేటువంటిది టైం తెలిస్తేనే తెలుస్తుంది. టైం బట్టి లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మనకి 12 రాశులలాగా 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. సహజంగా సంకష్టహర చతుర్థి మన కష్టంలో హరింపజేసేది గణపతి యొక్క ఆరాధన. అందులో పర్టికులర్గా మన ఉపాసన సంబంధించిన దేవత ఎవరు, ఉపాసన సంబంధించిన పరిహారం ఏ పదార్థంతో చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతి లగ్నానికి సెపరేట్గా ఉంటుంది. ఆ రకంగా సంకష్టహర చతుర్థి నాడు భక్తి శ్రద్ధలతో ఎవరైతే గణపతిని కొలుస్తారో వారికి ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. అయితే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషలగ్నం వారు పూజిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి సింధూరం ఉంటుందమ్మా. సింధూరము లేదా దానిమ్మ పళ్ళు, దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టడము, సింధూరముతో ఒక్కొక్క పుష్పము స్వామివారి దగ్గర పెట్టి గరిక ప్లస్ సింధూరం. గరిక ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు గణపతి పూజకి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, మనం ఎందుకు ఇబ్బంది పడతాం, పూర్వజన్మ కర్మ అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక జన్మది కాదు, రకరకాల జన్మలది ఎక్కడెక్కడితో కనెక్ట్ అయ్యి రావాలి. అది ఈ జన్మలో జన్మించామంటే మనతో పాటు ఏ టీం ఉంది, ఆ టైంలో మనం ఎవరికి మంచి చేశాము, ఎవరికి ఇబ్బంది పెట్టాము, అవన్నీ ఫైల్స్ అన్ని వచ్చేసి ఈ జన్మలో ఇవన్నీ అనుభవించేసేయాలని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం విశ్వంలో ఉండే శక్తిని, మనం జన్మం యొక్క ఇది మనకి పరిపక్వత చెందితే కానీ మనం భగవంతుని పట్టుకోలేం. అంత ఈజీ కాదు. కొంతమంది బాగా స్పిరిచువల్గా ఉన్నారు, కొంతమంది ఏమీ పెద్దగా స్పిరిచువల్గా లేరంటే అది ఎన్నో జన్మల పాప రాసి దగ్ధమైతే కానీ స్పిరిచువాలిటీ రాదు. కష్టం. కష్టమే. అంటే అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటి? ఇప్పుడు చాలా యోగాలు ఉంటాయి చూసారా, గజకేసరి యోగము, ధన యోగము, పుత్ర యోగము, వివాహ యోగాలు ఇన్ని ఉంటాయి కదా. అన్నిటికంటే గొప్ప యోగం స్పిరిచువల్ యోగా, ఆధ్యాత్మిక యోగమే అన్నికంటే గొప్ప యోగం. ఎందుకంటే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. రైట్. అయితే ఇక్కడ మేషం వారు ఇందాక నేను చెప్పినట్టుగా సింధూరము గరిక పెట్టి గణపతిని కనుక పూజించినట్లయితే మీకు ఏదైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో రోగ శత్రు క్షయం అవుతుంది. ఓకే. అలాగే సూర్య నమస్కారాలు కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. వృషభం వారు కొన్ని పత్రులు ఉంటాయి మనకి గణపతి పూజ రోజు చేస్తూ ఉంటారు. రకరకాల పత్రులతో పూజ చేసి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి గణపతికి. అలాగే మిథున లగ్నం వారు పర్టికులర్గా తెల్లటి పుష్పాలతో స్వామివారిని ప్లస్ గరిక కంపల్సరీ అమ్మ ప్రతిదానికి. గరిక తెల్ల పుష్పాలతో పూజ చేసినట్లయితే వాళ్ళకి అన్ని విధాలా కలిసి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుందంటే గొడవ రూపంలో వస్తుంది. అనవసరం గొడవల్లోకి ఎంటర్ అవ్వకుండా ఎప్పుడైనా సరే చూడండి, ఏదైనా ఒక గొడవ ఎంటర్ అయితేనే కదా మనకు ప్రాబ్లం క్రియేట్ అయ్యేది. అలా గొడవలో ఎంటర్ అవ్వనివ్వకుండా చూసుకుంటుంది. ఈ వృషభం వారికి ఏంటంటే గురుదోషాలు ఏదైతే మనకి దేవతా శాపాలు పోతాయి వృషభం వారు ఎప్పుడైతే వీళ్ళు ఈ పత్రులతో చేస్తారు. ఇక కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా ఎర్రటి పుష్పాలతోని గరికతోని గణపతిని అర్చించాలి. ఇది చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే పర్టికులర్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ కనుక పూర్వజన్మ కర్మ అధికంగా ఉందనుకోండి, ఏదైనా ప్రాపర్టీ కొని ఇరుక్కుపోతుంటారు. అటువంటి దోషాలు పోతాయి. వాహన ప్రమాదాలు, ప్రాపర్టీ కొనడం వల్ల ఇబ్బంది రావడము, ఏదైనా ఎక్కువ లగ్జరీకి వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది, అటువంటి దోషాలు పోతాయి. ఇక అదేవిధంగా సింహ లగ్నంలో పుట్టామండి లేదా సింహరాశిలో పుట్టాం, మేమే పదార్థాలతో చేయాలి అంటే పసుపు గంధము లేదా గంధపు నీటితో పసుపు రంగు మన
పసుపు రంగు పుష్పాలతో చేయడం, అదేవిధంగా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం, గరికతో పూజ చేయడం చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి రోగ నివృత్తి అవుతుంది. ఓకే, రోగ నివృత్తి, ఉద్యోగ సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి కూడా సింహం వారికి. ఇక కన్యవారికి ఏం చేయాలంటే వీళ్ళు కూడా కాస్త గూడాన్నము నైవేద్యంగా పెట్టడము, అదేవిధంగా కొద్దిగా గమనించుకున్నట్లయితే గరిక ప్లస్ దీంతో పాటు స్వామివారికి తేనెతో అభిషేకం చేయడం కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇక తులాలగ్నము తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా పర్టికులర్గా నువ్వులతో చేసినటువంటి ఉండలు నైవేద్యంగా పెట్టి నీలం రంగు పుష్పాలతో కనుక చేసినట్లయితే, గరిక నీలం రంగు పుష్పాలతో చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళకి అనవసరంగా గాసిప్స్ వల్ల యోగాన్ని కోల్పోతుంటాం ఒక్కోసారి, అటువంటి దోషాల నుంచి బయటపడతారు. వృశ్చికం వారికి ప్రధానంగా ఏంటంటే వీళ్ళు బంతి పూలతోని గరికతో పూజ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే సడన్గా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోతుంటారు షేర్ మార్కెట్లో అనేది, ఆ దోషం నుంచి బయటపడతారు. అదేవిధంగా పూర్వజన్మ కర్మలు కూడా డిస్టర్బెన్స్ అనేవి తగ్గుతాయి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఎర్రటి పుష్పాలతో పూజ చేయడము, దానిమ్మ పండు, అదేవిధంగా ఎరుపు రంగు పళ్ళు ఏవైనా ఉంటే వాటిని నైవేద్యంగా పెట్టినట్లయితే వీళ్ళకి సహజంగానే ధనులగ్నం వాళ్ళు జన్మించేది ఎలా అంటే స్త్రీ శాపంతో జన్మిస్తారు. 99% ఆఫ్ పీపుల్ ఎక్కడో శుక్రుడు బాగుంటే తప్ప. ఆ స్త్రీ శాపంతో జన్మించడం వల్ల మీరు గమనించండి, ధనుర్లగ్నం వారికి శుక్రదశ వచ్చిన, వృషభ రాశిలో ఏదైనా గ్రహాల యొక్క మహాదశ వచ్చిన వివాహం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే అంటే వివాహ జీవితము స్త్రీ శాపం ఎక్కువగా వీళ్ళని వెంటాడుతుంటది, అందుకని ఆ దోషం పోతుంది. అలాగే మకరం వారు కనుక దోషం పోవాలి అంటే వీళ్ళు ఎక్కువగా తెల్లటి పుష్పాలతో గరికతో పూజించిస్తూ పాయసాన్నాన్ని గనక నైవేద్యంగా పెట్టినట్లయితే వీరికి భూమి మూలంగా లేదా యాక్సిడెంట్స్ మూలంగా కలిగేటువంటి దోషాలు పోతాయి, లేదా వ్యాపార పరంగా కలిగే దోషాలు కూడా పోతాయి. ఇక కుంభం వారు రకరకాల పత్రులతోని గరికతోని కనుక పూజ చేసినట్లయితే మానసికంగా పూర్వజన్మ కర్మ వీళ్ళకి మానసికంగా వెంటాడుతుంటారు. తల్లి మనసు ఈ రూపంలో ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి. అదేవిధంగా కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ దోషాలు పోతాయమ్మా. ఇక మీనం వారికి ఏంటంటే పాలను నైవేద్యంగా పెట్టాలి గణపతికి, గరికతోనే తెల్లటి పుష్పాలతో పూజ కనుక చేసినట్లయితే పితృదోషాలు పోతాయి వీరికి. పితృదోషాలు పోవడము, మరియు అదేవిధంగా కొన్ని బిజినెస్లో కొంతమంది చోట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇరుక్కుపోతుంటారు, అటువంటి దోషాలు అనేటువంటివి కూడా తొలగుతాయి. ఇవి ఇన్ని రకాలుగా ఈ లగ్నం ఈ రాశి వారు చేసినట్లయితే 100% వీరికి ఈ ఫలితం వస్తుంది. కాకపోతే ఇక్కడ భక్తి శ్రద్ధ ముఖ్యం. ఇది లేకుండా మీరు ఎన్ని పదార్థాలతో చేసినా అది వ్యర్థము. ఏ రాశుల వారు ఎలా పూజించాలి, ఎలాంటి దోషాలు పోతాయి, ప్రతి రాశికి వివరంగా చెప్పారు గురుగారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.